ఈసారి షిరిడీని మాత్రం ఎలాగైనా ఎక్స్ప్లోర్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో కాబట్టి ఈ వీడియో మీకోసమే, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కాకినాడ పోర్ట్ టు షిరిడి సాయినగర్ ఎక్స్ప్రెస్కి అయితే ఎక్కేసాము. అదేంటో కానీ ఈసారి అందరూ పిల్లలతోనే వచ్చారు షిరిడీకి. ఫుల్ అల్లరి చేస్తున్నారు అనమాట ట్రైన్లో. అండ్ మనం అయితే రైల్వే ఫుడ్ తినలేం కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చేసాము. చాలా హాయిగా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ అయితే అసలు మామూలుగా లేదు. సన్ రైజ్. ఫైనల్లీ స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఫుల్గా మాల అయితే వేసుకున్నారు. నేను కూడా వేసుకున్నాను సాయిబాబా మాల. ఇది వచ్చేసరికి షిరిడి స్టేషన్ అనమాట. మీరు కనుక మార్నింగ్ దర్శనం ఉంటే మీరు మ్యాక్సిమం నాగర్సోల్లో దిగిపోవడానికి ట్రై చేయండి. నాగర్సోల్లో దిగిపోయి అక్కడ నుంచి మనకి క్యాబ్స్ ఇంకా ఆటోస్ అయితే ఉంటాయి అవైలబుల్కి. వాళ్ళు డైరెక్ట్ ఆ షిరిడీకి తీసుకొచ్చేస్తారు షార్ట్ కట్లో. అండ్ అదైతే మీకు చాలా బెస్ట్ అనమాట. మాది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ దర్శనం కాబట్టి మేము మార్నింగ్ షిరిడీలో దిగిపోయాం డైరెక్ట్గా. ఇదిగోండి ఇదే షిరిడి స్టేషన్ అనమాట. అదేంటో కానీ ఇక్కడ ఎవ్రీ సింగిల్ హోటల్ నుంచి చిన్న షాప్ వరకు అన్నిటి పేర్లు సాయి అనే పేరు అయితే కలుస్తుంది షిరిడి కాబట్టి. అండ్ మేమైతే మెగా ధర్మశాలకి అయితే వచ్చాము. అంటే మెగా ధర్మశాల అంటే చాలా మంది తెలియదు. యాక్చువల్లీ ఇది సాయి సంస్థాన్ అనమాట. సాయి సంస్థాన్ కొంచెం దూరంగా ఉంటుంది టెంపుల్కి, కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా గ్రీనరీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ మంది జనం ఉంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు మనకి ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ. అండ్ 1 డే స్టే చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ రూము. 1-2 డేస్ స్టే చేసే వాళ్ళకి. ఇదిగోండి ఇదే మన రూమ్ అనమాట. 247. ఓపెన్ చేస్తే అసలు 3 బెడ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇంత నీట్గా మ్యాక్సిమం మనకి ఎక్కడ ఉండదు అనమాట. కొంచెం వియర్డ్గా ఉంటుంది కానీ ఈ క్లిప్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ కోసం తీశాను. మనకి వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి అని చెప్పి. అండ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు ఇక్కడ. హాట్ వాటర్, కూల్ వాటర్ రెండు ఉంటాయి. అండ్ మనకి స్పేస్ కూడా ఇస్తారు, కబోర్డ్స్. మనం పెట్టుకోవాలంటే మన క్లోత్స్ అందులో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి డోర్ బయట వ్యూ అనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. కూల్ ఎయిర్ అయితే వస్తుంది మనకి. అండ్ మనకి వేరే టైంలో టీ కానీ కాఫీ కానీ తాగాలనుకుంటే ఖచ్చితంగా బయటకు వచ్చేయాలి. రోడ్ మీద పుష్పక్ స్నాక్స్ అనే షాప్ అయితే ఉంది. ఇక్కడ ఎక్స్పెన్సివే కానీ ఓకే. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి లంచ్ అయితే ఉంటుంది. 12:30 to 2 వరకు అయితే టైమింగ్స్. అండ్ చాలా నీట్గా అయితే ఉంది హాల్. ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. చాలా బాగుంది. సో ఇదే అనమాట డైనింగ్ హాల్. క్లిప్ అయితే మిస్ అయింది కానీ అండ్ టేస్ట్ మటుకి చాలా బాగుంది. మనకి రైస్తో పాటు కర్రీస్ కూడా ఉన్నాయి. మెనూ కూడా బాగుంది. సో నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫోన్స్ లాకర్లో పెట్టేమన్నారు కాబట్టి మనం ఏం చేయలేం. ఇక్కడ 5 రూపీస్కి లాకర్లో పెడుతున్నారు అనమాట, ఫోన్ కానీ కెమెరా కానీ. సో నెక్స్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. కానీ దర్శనం మటుకి చాలా బాగా అయింది. థర్స్డే రష్ ఉంటుంది అనుకున్నాం కానీ ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల మాకు ప్లస్ అయింది అనమాట. అండ్ ఫ్రీగా దర్శనం అయిపోయింది. వచ్చేసాం బయటికి. ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి షాపింగ్ చేసుకోవడానికి. ఫోన్ తీసుకోవడం కోసం చాలా కష్టపడ్డాను అనమాట. మెయిన్ టెంపుల్ వెనక సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దాని పక్కన చావుడి ఉంటుంది. ఇవన్నీ గ్యారంటీగా చూడాల్సిన ప్లేస్లు. ఇదిగోండి ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సో నెక్స్ట్ ఇదే అనమాట శ్రీ చావడి. బయట అయితే ఫుల్ షాప్స్ అయితే ఉంటాయి, షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్లీ బయటకు వచ్చాక ఐ లవ్ షిరిడి అని ఉంటుంది. దాని పక్కన బాబా గారి విగ్రహం అయితే ఉంటుంది. సాయిబాబా విగ్రహం ఇక్కడే ఉంది చూడండి. అసలు ఫుల్ క్రౌడ్ అనమాట. మొత్తం వివచ్చంగా ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ మాత్రం. అండ్ చూడడానికి కూడా మామూలుగా లేదు విగ్రహం. లైవ్లో మాత్రం అసలు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.